హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనకు ఓన్లీ ఒక బియ్యం పిండితోటే మనకు చక్రాలు అంటే మనకు జంతికలు ఏ విధంగా మనకు తయారు చేయాలో మనకు ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఫస్ట్ ముందుగా మనకు 1 కేజీ వరకు మనకు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి తీసుకొని మనకు జల్లించి పెట్టేసుకోవాలి. జల్లించి పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక 200 గ్రాముల మనకు మినపప్పు తీసుకొని మనకు మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలి. దీన్ని కూడా జల్లించుకున్న తర్వాత దీన్ని కూడా మనకు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మనకు 1 కేజీ మనకు బియ్యం పిండికి మనకు మినపప్పు వచ్చేసి మనకు ఒక 200 గ్రాముల మినపప్పు తీసుకొని పట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనకు ఒక 2 టేబుల్ స్పూన్ మనకు వాము తీసుకోండి. వాము తీసుకొని వామును ఇట్లా నలపండి. నలిపిన తర్వాత మనకు ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని పిండి అంతా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మనకు కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టు మనకు సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు వాటర్ వచ్చేసి కొద్దిగా మనకు గోరువెచ్చని వాటర్ పోసుకోండి. మనకు కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకుంటే మనకు ఈ చక్రాలు అనేది చాలా కరకరలా ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనకు గోరువెచ్చని చేసుకొని పోసుకోండి. మనకు పిండి అనేది కలుపుకుంటప్పుడు మరీ గట్టిగా కలుపుకోకూడదు. కొంచెం లూజ్గానే కలుపుకుంటే మనకు చక్రాలు అనేది మనకు కరెక్ట్గా వస్తాయి. అందుకే మనకు కొద్దిగా వాటర్ పోసుకుంటేనే మనకు చూడండి ఈ విధంగా మెత్తగా పిండి అనేది కలుపుకోవాలి. మనకు ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత మనకు కారపూసలు చేసే గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టాన్ని చూడండి మనకి హోల్స్ అనేది పెద్దగా ఉండేది తీసుకోవాలి. తీసుకొని మనము కలుపుకున్న పిండిని ఇందులో పెట్టేసుకొని మనకు జంతికల్లాగా చేసుకోండి. మనకు ఏదైనా ఒకటి మనకు జల్లె లాంటిది ఉన్నా దానిపైన పోసుకోవచ్చు. లేకుంటే మనకు డైరెక్ట్గా మనకు కంచుట్లో అయినా పోసుకున్నా సరిపోతుంది. చూడండి మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా జంతికలు అనేది చేసుకొని ఇందులో వేసుకోండి. ఒక్కొక్కటి కాల్చుకోండి. మనకు కొంచెం ఫ్రై అయ్యే వరకు కాల్చుకొని ఒక జల్లెల్లోకి తీసుకోండి. మనకు నూనె మొత్తము అడిచే వరకు ఉంచుకొని ఒక జల్లెల్లోకి తీసుకోండి. సేమ్ అదే విధంగా మిగతా వాటిని కూడా సేమ్ అదే విధంగా పోసుకొని కాల్చుకోండి. మనకు ఇవి జంతికలు అనేది మనకు వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగానే ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత చాలా కరకరగా ఉంటాయి. అంతే సింపుల్గా మనకు బియ్యం పిండి జంతికలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.